అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా. పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. జనం 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 మనలో మార్పు రావాలి. వస్తుందా? ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటుండు నేను నర్సయ్య తాత. మార్పు వచ్చేనా మరి? ఇగో రాకపోతే గిదే కథ. అందుకనే పేదోని జరంత తెలివికల్లోని పేదోని ఎన్నుకోరి. ఈసారి వచ్చే ఎలక్షన్లనన్నా పేదోని ఎన్నుకుంటే ఆయనకి కష్టాలు నష్టాలు కన్నీళ్ళు పేదోళ్ళ బాధలు, ఎందుకంటే మట్టిలో పుట్టి మట్టితో పోరాడినోడు కాబట్టి పేదోళ్ళ బాధలు అనేది తెలుసు కాబట్టి గిసవంటి ఆడికి పూనుకోరు. ఇక ఏముందా, కోటాది కోటి సంపాదిస్తున్నారు. ఎట్లా సంపాదించరు? ఇగో గిసవంటి కథ చేసి సంపాదిస్తున్నారు. అంతరగంగమ్మ కొండల్లో మైనింగ్ లీజులు కట్టబెట్టడంలో సబితా ఇంద్రారెడ్డి కృపానందంల పాత్ర ఉందని సిబిఐ తన అప్పీల్లో పేర్కొంది. వీరు కీలక పాత్ర పోషించడం వల్లే ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా 29.32 లక్షల టన్నుల ఖనిజాన్ని తరలించిందని సిబిఐ ఆరోపించింది. కృపానందం 2005 నవంబర్లో ఓఎంసీకి తాత్కాలిక లీజు మంజూరు చేశారని, దీనికి అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారని వివరించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రమణియన్ ఇచ్చిన స్టేట్మెంటును సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్దోషులుగా ప్రకటించిందని సిబిఐ వాదించింది.